అంటే ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే 473 గ్రామ పంచాయతీలు ఉంటే అప్పుడు అయితే రిజర్వేషన్లు 42% బీసీలో ప్రకటించినప్పుడు 86 గ్రామ పంచాయతీలకు బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కానీ ఇయ్యాల ఏమైంది, 50% కట్టుబడే క్యాప్ తోటి అయితే చేసినరో ఇలా ఆదిలాబాద్లో 86 అప్పుడు వస్తే కేవలం 23 గ్రామ పంచాయతీలకే మరి ఈ రకంగా బీసీలకు జరిగింది. కాబట్టి అన్యాయం ఇది 100% రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన ఎన్నికలప్పుడే చెప్పిండు, తెలంగాణ ప్రజలు మోసం చేస్తేనే నమ్ముతారు కాబట్టి అందుకే మేము మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చెప్పినటువంటి వ్యక్తి ఈ తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం, ఈ పక్కా తెలంగాణ ద్రోహిగా, తెలంగాణ బీసీ సమాజానికే ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో ఉంటాడు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగచ్చు అని ఏ ఎన్నికలు పెట్టినా, ఎందుకంటే ఇలా బీసీలందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక బీసీలనే మరి మోసం కాదు, ఇలా రైతాంగం కావచ్చు, ఎస్సీ ఎస్టీ అందరికి కూడా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇలా ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఏదో ఒక 3,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పి, అంటే ఇలా నువ్వు తప్పుడు లెక్కలతోటి 56.7 చూపున మరి 60% పైన ఉన్నటువంటి బీసీ మరి ప్రజల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా, నీకు 3,000 కోట్లు ముఖ్యమా? నీకు 3,000 కోట్లకే ఇలా మరి ఇంత పెద్ద జనాభాని మరి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నామంటే ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీ సమాజం బుద్ధి చెప్తుంది.